అది. అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన నోవనలేడు. ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం. ఇక్కడ బ్రహ్మానందం నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావు, ఇన్ని సినిమాలు చేసావు, నువ్వు ఇంత నటుడివి ఎంత నటుడివి అని అన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నిజమైన మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్పవాడేమో నేనని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా అంతా కూడా కాదు, ఒక సీన్ అంతా కూడా కాదు, ఒక ఎక్స్ప్రెషను. ఇందాక పరుచూరి గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషను. డాక్టర్ చక్రవర్తిలో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక్క సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి, నీవు లేక వీణ నిలువు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాదా నిలువలేనన్నది. ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, గూగుల్లో కొడితే వస్తుంది, పాట చూడండి. ఇప్పుడు మేము మహానటులం, మేము చాలా గొప్పవాళ్ళమని బోర్డులు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళల్లో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం దద్దలిపోయి పగిలిపోయి ముక్కలైపోయి ఆ తల్లికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అది ఆవిడే ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి, అయ్యో ఆవిడ చూడలేకపోయామన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా, ఇలా చేస్తే ఇది కదా నటన, ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు నేను కొంచెం తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి. బంబెర పోతన అంటాడు, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాకడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపదూడు భారతి అని కోరుకుంటాడు. ఎవరు? బంబెర పోతన సరస్వతీదేవిని. మన నటీనటులు నటీమణులు నటులందరూ కోరుకోవాల్సింది ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు, నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను కృపదూడు భారతి అని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కటానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి. అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని చెప్పినా ఒక్కొక్క చూపు. పాండవ వనవాసంలో దిక్ బానిసల కింద అహంభావమా దుశ్శాసన తోడ్కొని రమ్మా బందకిని అని ఎస్వి రంగారావు గారు గద్దించి అడిగినప్పుడు మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆవిడ అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదిలకు వేశారో తెలియదు కానండి, కృపాచార్యుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, ద్రోణాచార్యుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుర్యోధనుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుశ్శాసనుడిని ఎలా చూడాలో అలా చూస్తుంది, కృపాచార్యుడిని ఎలా చూడాలో ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కనపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది, నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి. ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం, ఆవిడ గురించి మాట్లాడి తరించేటువంటి భాగ్యాన్ని నాకు కలుగు చేసిన చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఇందాక ఆయన చెప్పినట్టు ఎస్వి రంగారావు గారితో పోటీ పడి నటించడం అంటే మామూలు విషయం కాదు. ఎస్వి రంగారావు 6 అడుగుల ఆజానుబాహుడు. ఆయన ఎక్కడ మన ఇది జకర్తా కాదండి, ఎస్వి రంగ కీచకుడుగా నర్తనశాలలో చేస్తున్నప్పుడు మధుర తీసుకొని రమ్మని పంపిస్తుంది చెల్లెలు. సైరంధ్రి తమ్ముడికి మధుర తీసుకెళ్ళి వేడి ఇచ్చిరా అంటుంది. అక్కడ ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి చిన్న ఎక్స్ప్రెషన్, వెళ్ళాలా వాడింత దుర్మార్గుడో తెలుసు కదా అన్నప్పుడు ఇద్దరు అలాగా 2 కొదమ సింహాలు పోటీ పడ్డట్టు ఉంటాయి.
ఒక ఆడసింహం ఒక మగసింహం, ఏయ్ ఏయ్ చెయ్యి నువ్వు ఎంత చేస్తావు, నేను చూడు ఎంత చేస్తాను అని రెండు పోటీ పడి నటించినట్టు అనిపిస్తుంది. మరణి కించిత్ సర్వాలంకార భూషిత అయిన నిన్ను చూచిన నా మనసు ఊగి తూగి నీ ముందు మోకరిల్లదా మారణికి. 5 భర్తలకు భార్యనే దానవు, ఆరబడుగా నన్ను అంగీకరించలేవా, ఆనందపడతలేవా మారణిరా అంట. ఎస్వి రంగారావు మాట అన్నప్పుడు సావిత్రి చూస్తుందండి, అమ్మ చూస్తుందండి అంటున్నాను, ఏమనుకోవద్దు ప్రేక్షకుడిని. ఆవిడ చూస్తారండి అంతే బాగుండదు. ఆవిడ ఎలా చూస్తుందంటే, నీచత్వంలో కూడా ఇంత పరాకాష్ఠ ఉంటుందా? 5 భర్తలకు భార్య అయిన దాను ఆరవడుగా నన్ను అంగీకరించలేవా, ఆనందపడతలేవా మారణిరా, మన కోసం హంసతూరిగా పల్పం ఎదురు చూస్తుందా అంటాడు. ఆయన తండ్రి కూతుళ్ళుగా కూడా వేశారు, వాళ్ళు తండ్రి కూతుళ్ళుగా కూడా నటించారు. కానీ ఇక్కడ ఒక పరమ నీచమైనటువంటి, పరమ దారుణమైనటువంటి, కామానికి బానిసైనటువంటి ఒక మూర్ఖుడిగా అతను నటిస్తుంటే, అక్కడ అసహించుకుని జుగుప్సాకారంగా ఉండేటువంటి ఒక వ్యతిరేకించే ప్రేయసిలా నటించడం అంటే, ఇలాంటివి ఎన్నెన్ని చెప్పాలి సావిత్రమ్మ గురించి. ఆవిడ ఒక విశ్వనట మహావృక్షం, ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ నటీనటులకు కనువిప్పు కలిగించేటువంటి మహానట వృక్షం ఆవిడ. ఆ వృక్షం కింద ఎన్నో పూలు కాయలు పండ్లు రాలిపోతే మాలాంటి నటులు అక్కడ వేలుకుని చిన్న సజ్జలో ఆ పూలు అవి వేరుకుని వెళ్ళిపోవాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళని చాలామంది మనం ఏమనుకుంటామంటే ఈ లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే మామూలుగా ఫైన్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని తెలుగు చేసేటప్పుడు లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే లలితములైన కళలు అని, చాలా సునిశ్చితమైన కళలు అని కాదు. లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు, లలితా గాయత్రి యొక్క అనుగ్రహము కలిగినటువంటి కళలు. అవి కొంతమందినే ఆ తల్లి చూజ్ చేసుకుంటుంది, కొంతమందినే అలా పట్టుకుని పైకి తీసుకొస్తుంది. అలాంటి వాళ్ళలో లలితా గాయత్రి స్తన్యాన్ని కోరినటువంటి ప్రథమ అద్భుతమైనటువంటి తెలుగు బిడ్డ నిశంకర సావిత్రి.